సెక్యూరిటీ. బాబు నాకు కూడా కాఫీ తీసుకురమ్మా. ఏం సార్ సంగతిలో? చదువులేదు చూసి. విషయం చెప్పరా. ఏం లేదు సార్, లాస్ట్ టైం మీరు అనుకున్నట్టుగా చేశారు, నేను ఒక్క మాట అనలేదు. ఈసారి మాత్రం నా మాట నగ్గాల్సిందే, బాగి నాకు చేసేయాల్సిందే. ఎరా, నీ గర్ల్ ఫ్రెండ్ని సప్లై చేయడానికి కూతురు కన్నట్టుంది నా పరిస్థితి. అవును, తెలియక అడుగుతున్నాను. పెద్దమ్మాయిని ప్రేమించి రెండో దాంతో పెళ్లి చేయమని అడగడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుగా సార్, ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు చేస్తాం ఇవన్నీ? ఇన్ఫర్మేషన్ లేకే కదా పెద్దమ్మాయి పెళ్లికి చిన్నమ్మాయి వచ్చిన ఇంత గొడవ జరుగుండేది కాదుగా. అప్పుడు అది అమెరికా వెళ్ళిందిరా. అది రాను పోయిన ఖర్చు ₹1,00,000 అవుతుందని లోపించారు. ఇప్పుడు చూడండి సార్, నా మాటని బాగి నాకు ఇచ్చి పెళ్లి చేశాను సార్. మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందు చిలకా గోరింకలా. నువ్వు గోరింకువి కాదురా, గద్దా రాబందు ఆ జాతి పక్షివి. భగవంతుడా, వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి. మీకు బీపీ తగ్గడానికి భగవంతుడు ఏం చేశారు సార్? మంచి డాక్టర్ చూపించుకోండి సార్. ఒరే, నీ కాలు పట్టుకుంటా సార్. పెద్దవారు కాళ్ళు గిలో సార్, కావాలంటే చేతులు దండం పెట్టండి సార్. సార్ సార్ పెళ్లి విషయం ఏం చేద్దాం ఉంటారు? చూడండి సార్, మీ పెద్దలలో నాకు ₹1,00,000 అవసరం లేదు, ఏదో 60-70 లక్షలు సర్దం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో నువ్వు ఈ క్లబ్ లో గాని నా కూతురు జీవితంలో గాని ఉంటే పంచభూతాల సాక్షిగా నేను చెప్తున్నాను. ఏంటా పంచభూతాలు? అదా ఏదో చెప్దాం అనిపించింది, పంచభూతాలు చిన్న ఛాలెంజ్ చేద్దాం అనిపించింది. మరి రొటీన్ ఉంటుందని చెప్పి వస్తాను. డాడీ ఏమన్నారు? నమస్తే. ఈరోజు బాగి తండ్రి గారిని కలవడం జరిగింది. వారికి ఎంతో ఓపికగా మా ప్రేమ విషయం చెప్పడం కూడా జరిగింది. అలాగే మరి వారు కూడా ఎంతో ఓపికగా సహనంతో మా ప్రేమ విషయం అంతా విన్నారు. మరి విని దీనిపైన వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. వారి స్పందన కోసం మేము అందరం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ జై హింద్. ఇంతకీ నువ్వు చెప్పింది ఎస్ అనా నో అనా? ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలడు. లోపల అడిగి తెలుసుకోండి. ఉంటాను. సచ్చినది గొర్రె. బుల్లుడి క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం పోనే. అన్నా చల్ గాడి లేక. ఓ కష్టపడి చేయబాక, ఎలా ఉన్నా పర్లేదు, తినేది నేను కాదు ఈడు. ఎరా నీకు మాత్రం బెస్ట్ క్వాలిటీ కావాలా? ఏంట్రా హెల్త్ కి బాగుంటది. పెట్టు పెట్టు పెట్టు. కుమ్ము సార్ చాయ్ నా బెసాలే. ఏమయ్యా, టీ బాగాలేకపోతే ఇంకోటి ఆర్డర్ ఇవ్వయా? రుబాబు చేస్తావేటి? నువ్వేడి బే ఏంటి? छोड़ी बात के लिए मारा मैंने को मैं बोलूं ना छोड़ो फटाफट चला तो बैठो भाई अभी రేయ్ గట్టిగా అరిస్తే ప్యాంట్ తడిసిపోద్ది. ఎందుకని मैं बोल रहा भाई अभी जा जा लेके जा इसको. ఏట్రాడు? ज्यादा होशियारी नहीं दिखाना थोड़ा रे. పోజు కొడతాడు రాడు. बने के भाई రవి ఎవరన్నా ఒక్కొక్క వాళ్ళ చెప్పు. రవి గాడి రోక్ సాలే, గాడి రోక్. రవి గాడి రోక్. తలకాయ ఈరోజు పుస్తకాల్లో పోతుంది. రా Hey!
ए धोनी मार चक्का साला ये तो मार डालेगा। मैं नहीं लड़ूंगा इसके साथ। ये ले तेरा 10,000। मैं जा रहा हूँ मैं। आगे मत बढ़ना मैं मार दूंगा इसको संपेस्ता भी नहीं ముందుకొస్తే పొడి చేస్తా भी రావతో పొడు मैं మతాలు कर रहा हूं ముందుకొస్తే పొడి చేస్తా भी नहीं నీకే చెప్పేది నేను చెప్తున్నాను పొడు వాండి आगे मत बढ़ना రావతో పొడు పొడు రావతో అరే నీ ఎప్పుడు పొడు నిజంగానే పొడి చేస్తా నువ్వు వాడిని చంపినా చంపబోయినా నేను చంపేస్తాను నీకేమైనా పిచ్చా? కనీసం ఒక్కడిని చంపారన్నా చుట్టూరా నీకు వాడు చచ్చిపోతే వాడి మనుషులు గుర్తుపెట్టుకుని మరీ చంపుతారా నీకేంట్రా తాడు బొగ్గిన లేనివాడి ఎలాగైనా బతుకుతావు కానీ మేము ఇక్కడే బతకరా మా కష్టాలు నీకేం తెలుసా కష్టాలా ఏం తెలుసు కష్టాలా ఏంట్రా అన్న అవి కష్టాలరా ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూమ్ లో ఉంటూ వేలకు వేల రూపాయలు గుడ్డలు డిజైనర్ గుడ్డలు వేసుకుని తిరుగుతూ రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు కష్టాలు ఎలా ఉంటాయి నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను నువ్వు విను ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా నాకు తెలుసు అన్నం అంటే జొన్నన్నం తినాలని వరన్నం 6 నెలలకి వండుకుంటారని పరమాన్నం వండినప్పుడే పండుగ అంటారన్న విషయం నీకు తెలుసా నాకు తెలుసు ఆడుకోవాల్సిన పశు వయసులో సరైన వైద్యం అందక బిడ్డలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా ఆకలేసి నేల వైపు దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో నువ్వు బతుకున్న ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుభవించావా నేను అనుభవించాను కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలోకి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా వయసులో ఉండగానే బాధతో భుజాలు కుంగిపోవటం ఎప్పుడైనా అనుభవించావా నువ్వు ఎప్పుడైనా అనుభవించావా మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు మన దగ్గర ఉన్న అధికారం
మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య బతకలే, దూరంగా పారిపోవాలి. నీకు ఎప్పుడైనా అనిపించిందా? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకీ పట్టుకుంటే ధైర్యంగా ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా? బతకాలంటే ఇంకొకరిని చంపడం తప్ప మనం బతకలేమని అనిపించిందా? నాకు అనిపించింది. తుపాకీ పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు.